సభ్యులు కోరిపోయిన వాయిదా వేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వైఎస్ఆర్సీపీ వారు ఎమ్మెల్యే గారు వచ్చిందే వైఎస్ఆర్ గారిని రాలేదు, జవాబు చెప్పినట్టుగా భావించగా కోరుతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ 1337 ఈసీ వెల్ఫేర్ మినిస్టర్ సవితి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఒకటో ప్రశ్నకు అవునండి, రాష్ట్రంలో చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి క్రింది సంక్షేమ మరియు పారిశ్రామిక అభివృద్ధి పథకాలు అమలు చేయబడుచున్నవి. సంక్షేమ పథకాల అధ్యక్ష: సహకార చేనేత పొదుపు నిధి పథకం, చేనేత కార్మికులకు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా, ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు నగదు పరిమితి, చేనేత కార్మికులకు 200 యూనిట్లు మరి మరమ్మకాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. అభివృద్ధి పథకాల అధ్యక్ష: జాతీయ చేనేత అభివృద్ధి కార్యక్రమం ఎన్ఎస్డిపి నుంచి ధర్మవరానికి 38.31 కోట్లతోనూ మెగా చేనేత క్లస్టర్లకు ఆమోదించబడినది. అదేవిధంగా పిఠాపురం మరియు మంగళగిరిలో వరుసగా 12 కోట్లు మరియు 22.35 కోట్ల కేటాయింపుతో ప్రత్యేకత ప్రాజెక్టును ప్రతిపాదించడమైన అధ్యక్ష. చిన్న క్లస్టర్లకు మరియు అభివృద్ధి కార్యక్రమం కోసం ఎస్సిడిపి నుంచి 10.44 కోట్ల వేగంతో 10 క్లస్టర్లు మంజూరు చేయబడినది. సహాయం ఇతర క్లస్టర్లకు ఆర్థిక సహాయం, ముడి పదార్థాలకు సరఫరా పథకం, చేనేత కార్మికులకు ముద్రా పథకం, చేనేత మార్కెటింగ్కు సహాయానికి ప్రదర్శనలు. వి ప్రశ్నకు అధ్యక్ష: సహకార చేనేత కార్మికులకు పొదుపు నిధి పథకం, పావలా వడ్డీ పథకం, నూలు సబ్సిడీ పథకం మొదలైన వాటితో సహా అన్ని పథకాలు 2019-24లో రద్దు చేయబడిన అధ్యక్ష. ఆనందరావు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చేనేత సహకార సంఘాలు కానీ చేనేత కుటుంబాలు కానీ ఈ రాష్ట్రంలో ఆ నేత పని మీద ఆధారపడి జీవించి ఒక సిస్టమేటిక్గా వచ్చాయంటే కారణం నాడు ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంస్కరణలు అధ్యక్ష. అలాగే 2014-19లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో తీసుకున్న అనేక చర్యల వల్ల, ఉదాహరణకి పావలా వడ్డీ కానీ, యార్న్ సబ్సిడీ పథకం కానీ, థ్రిఫ్ట్ ఫండ్ పథకం కానీ, రుణమాఫీ పథకం కానీ, ఆఫ్కో వస్త్రాలు కొనే పథకం కానీ, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం కానీ ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది అధ్యక్ష. కానీ ప్రస్తుతం పరిస్థితి మీద మంత్రి గారికి మీ ద్వారాగా కోరేది ఏంటంటే అధ్యక్ష, చిలపనూరు ధరలు భారీగా పెరిగాయి అధ్యక్ష. అలాగే పవర్ లూమ్తో ఈ చేనేత వస్త్రాలు పోటీ పడలేకపోతున్నాయి అధ్యక్ష. ఎందుకంటే చిలపనూరు మీద సబ్సిడీ లేకపోవటం తక్కువ ఉంటాం అధ్యక్ష, 20% ఉంది. కాబట్టి చేనేత వస్త్రాలు ఎక్కువ రావాలి అంటే ఈ సబ్సిడీని 40% పెంచాలని ఆ కార్మికులు కోరుతున్నారు అధ్యక్ష. అలాగే థ్రిఫ్ట్ ఫండ్ చాలా ముఖ్యమైనది అధ్యక్ష. ఈ ఫండ్ను కూడా కంటిన్యూగా అమలు చేయాలని కోరుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే 8% నేత మజూరులోంచి తీసి 16% ప్రభుత్వ ఓటాగా పెట్టి సంవత్సరాంతంలో ఆ సభ్యునికి, ఆ కుటుంబానికి ఆ పథకాన్ని వర్తింపజేస్తారు అధ్యక్ష. అలాగే ఆప్కో అధ్యక్ష, ఆప్కో చూసుకున్నప్పుడు ఆప్కో ఈ చేనేత సహకార సంఘాల నుంచి వస్త్రాలు కొనుగోలు చేస్తారు అధ్యక్ష. వస్త్రాలు కొనుగోలు చేసి ఆ తర్వాత రిబేట్ మీద అమ్మితేనే ఆ వస్త్రాలు క్లియర్ అయితేనే డబ్బులు ఇవ్వగలదు అధ్యక్ష. ఇప్పుడు ఈ ఆప్కో ప్రతి సంఘానికి భారీ మొత్తంలో నిధులు ఇంకా ఇవ్వాల్సి ఉంది అధ్యక్ష. అంటే ఆ బకాయిలు ఉన్నాయి, ఆ బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా మంత్రి గారు కోరుతున్నాం. ఇంకా అధ్యక్ష ముఖ్యమైనది ఏంటంటే ఉచిత విద్య ఎంతమందికి ఇస్తున్నారో కూడా మంత్రి గారు తెలపాలి అధ్యక్ష. అలాగే అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అధ్యక్ష. ఈ కేంద్రం చూసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చేనేత కుటుంబాలు చాలా ఉన్నాయి. అమలాపురంలో కూడా సుమారు 10,000 మంది కార్మికులు చేనేత రంగంలో ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ పార్కుని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి, జిల్లా మొత్తానికని అమలాపురంలో ఏర్పాటు చేయాలని కోరుతాం అధ్యక్ష. అలాగే ఇంకా మిగిలిన విధంగా అన్ని చర్యలు తీసుకోవడానికి మంత్రి గారు మరొక్కసారి చేనేత కార్మికులు పడుతున్న ఇబ్బందుల మీద మరొక సర్వే చేసి అందరికీ అన్ని విధాలుగా సంతోషించేలాగా మరిన్ని పథకాలను అమలు చేసి అన్ని తగు న్యాయం చేయాలని మీ ద్వారా కోరుతున్నాను అధ్యక్ష. జోగేశ్వర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మా మండపేట నియోజకవర్గంలో సుమారు 30,000 జనాభా ఈ వేవర్ సంబంధించి ఉన్నారు అధ్యక్ష. 7 చేనేత సహకార సొసైటీ ఉన్నాయి అధ్యక్ష. 2016 నుంచి మరి 2024 వరకు కూడా మరి మనకు రావాల్సిన బకాయిలు అన్నీ కూడా
అంటే సొసైటీ రావాల్సిన బకాయిలన్నీ కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం పెండింగ్ పెట్టింది అధ్యక్ష. ముఖ్యంగా 20% నుంచి 30% ఇవ్వాల్సిన సబ్సిడీ రిపేట్ కానీ, పావలా వడ్డీ కానీ, 40% యార్న్ సబ్సిడీ కానీ, థ్రిఫ్ట్ ఫండ్ స్కీమ్ కానీ, మార్కెటింగ్ ఇన్సెంటివ్ కానీ ఈ 7 సొసైటీలకి కలిపి సుమారు 15,20,00,000 రూపాయలు బకాయి ఉంది అధ్యక్ష. బాగా పేదవారైనటువంటి ఈ చేనేత సామాజిక వర్గాన్ని కాపాడటానికి ఈ అమౌంట్లన్నీ కూడా ఎప్పటిలోగా ఇస్తారో మరి మీ ద్వారా ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు ఆనందరావు గారు మరి జోగేశ్వరరావు గారు అడిగినట్లుగానే వాస్తవమే అధ్యక్ష. ఎందుకంటే రైతాంగం తర్వాత ఎక్కువగా చేనేత రంగం మీదే ఆధారపడి ఉన్నారన్న విషయం మరి గుర్తించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మరి గతంలో కూడా చేనేతలకు మనం పెద్దపీట వేశాం. మరి పెద్దలందరూ అడిగినట్లుగానే మనం అనేక సంక్షేమ పథకాలతో పాటు వీరికి చేనేతలకు చేదోడుగా ఉండాలని ఎన్నో కార్యక్రమాలు 14-19లో కూడా మనం ఇచ్చాం అధ్యక్ష. మరి 19-24లో అన్ని స్కీములు రద్దు చేయడం జరిగింది. మరి సభ్యులు కోరినట్లుగానే గతంలో కూడా మనం 14-19లో థ్రిఫ్ట్ ఫండ్ ఇచ్చాం. మళ్ళీ కూడా ఇప్పుడు దాన్ని అమలు పరుస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మరి సోదరులు అడిగినట్లుగా చేనేత కార్మికుల కోసం ఎన్టీఆర్ పెన్షన్ భరోసా ఎంత ఇస్తున్నారు అని అడిగారు అధ్యక్ష. మరి 3,000 ఉన్న పెన్షన్ని అంటే 50 సంవత్సరాలు దాటిన వారందరికీ చేనేత కార్మికులకు 4,000 పెన్షన్ అందజేస్తున్నాం అధ్యక్ష. సుమారుగా 93,000 మందికి మనము పెన్షన్ అందజేస్తూ మరి ఈ మొత్తంగా 791 కోట్ల రూపాయలు అందజేశామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా చేనేత కార్మికులకు మరియు పవర్లూము మరి హ్యాండ్లూమ్ కార్మికులకు ఎంతమందికి అందజేస్తున్నారన్న విషయం కూడా అడిగారు. మరి ఇది ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనం అమలు పరుస్తున్నాం. సుమారుగా 1,02,000 మందికి మనం ఉచిత విద్యుత్తు అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి పావలా వడ్డీ పథకం గురించి అడిగారు అధ్యక్ష. DCCB ఏపీసీబీఓ నుండి నగదు క్రెడిట్ పరిమితిపై ప్రాథమిక చేనేత సహకార సంఘాల నుండి వడ్డీ భారాన్ని తగ్గించడం ఈ పథకం లక్ష్యం. ప్రభుత్వం ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు 9.5 మరియు ఆప్కోకు 7.5 వడ్డీ రాయితీ మంజూరు చేయడం అనే విషయం కూడా తెలియజేస్తూ అదేవిధంగా అతి తక్కువ కాలంలోనే మరి అనేక క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న క్లస్టర్లు, మెగా క్లస్టర్లు కూడా ఏర్పాటు చేయడం అందింది. అంతేకాకుండా చేనేత ముద్రా పథకం ద్వారా కూడా సుమారుగా 5,671 మందికి 22 కోట్ల రూపాయల రుణాలు కూడా అందజేశాం. ముడి సరుకు సరఫరా కూడా మరి 15% సబ్సిడీతో కూడా అందజేస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తూ అంతేకాకుండా అతి తక్కువ కాలంలోనే ఈ 20 నెలల్లోనే మరి 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ కింద కూడా మనకి 10 అవార్డులు కూడా వచ్చాయి అధ్యక్ష. మరి పెద్ద జోగేశ్వరరావు గారు అడిగినట్లుగా మరి నిజంగానే చేనేత సంఘాలకు ఆప్కోకు వాళ్ళు వస్త్రాలు ఇచ్చిన సంఘాలకు మనం బకాయిలు అయితే ఉన్నాం అధ్యక్ష. మరి గత ప్రభుత్వం చేసిన వైఫల్యం వల్ల అంటే ఎందుకంటే అధ్యక్ష కేంద్రం నుంచి ఆప్కో అంటే ఆ చిన్న ఆప్కోను కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష. 120 కోట్ల రూపాయలు కేంద్రం నుంచి తీసుకొచ్చి మరి ఆ నిధులు ఎక్కడికి పోయినాయో తెలియదు అధ్యక్ష. మరి జగన్ అనే గద్దెతో పోయిందో మరి ఎక్కడికి పోయిందో తెలియదు. ఈరోజు చేనేతలు పడుతున్న ఇబ్బందులకు మూల కారణం ఆ 120 కోట్లు డైవర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతున్నాం. మొన్నటి రోజునే జోగేశ్వరరావు గారు మన పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు కూడా మాట్లాడారు. మొన్నటి రోజున కొంచెం పేమెంట్ కూడా సుమారుగా ఈ తక్కువ కాలంలోనే 7 కోట్ల రూపాయల దాకా కూడా నిధులు కూడా వాళ్ళకి ఇచ్చాం అధ్యక్ష. మరికొంత కాలంలోనే ఉగాది పండుగ కూడా దగ్గరలోనే అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తూ మరి చేనేతలకు అన్ని విధాలుగా మరి అందుబాటులో ఉండాలి. వారు తయారు చేసిన వస్త్రాలకు ఎప్పటికప్పుడు ఎగ్జిబిషన్స్ కూడా ఏర్పాటు చేయడం మరి ఎప్పటికప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు కూడా అందజేయడం కూడా జరిగిన ఉద్దేశం అనే ఆ విషయం కూడా మీకు తెలియజేస్తూ ఖచ్చితంగా సోదరులు చెప్పినట్లుగా మీ టెక్స్టైల్ పార్కులు కూడా కొంచెం అన్నీ పరిశీలిస్తున్నాం అధ్యక్ష. ఖచ్చితంగా దీన్ని కూడా అమలు పరుస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఓకే అండి. క్వశ్చన్ నెంబర్ 1454 మినిస్టర్ గారు.